సరే పర్లేదు, బూతులు అయితే తిట్టట్లేదు కదా ఆవిడ. బూతులన్నీ వచ్చాము 100% వస్తుంది నాకు, అన్నీ వస్తాయి. ఫస్ట్ నేర్చుకున్న బూత్ ఏంటి? మేము బీప్ వేసుకుంటాం, పర్లేదు చెప్పండి. అలా కమ్మంటావా? నేను ఎప్పుడు కట్ అయిన తర్వాత చెప్తా. అయితే నేను ఎప్పుడు ఇరికిపోయింది, నేను పారిపోతా. కట్ అయిన తర్వాత చెప్తా, అన్ని బుర్రలు కావాలంటే చెప్తా. ఓకే, సో మీకు అంటే లైక్ ఈ మూవీలో క్యారెక్టరేషన్ జనరల్గా మిమ్మల్ని చూసే ప్రతి క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. యాజ్ లైక్ గురూజీగా కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా ప్రియదర్శి గారు అంటే ఎప్పుడెప్పుడు కలుస్తానా ఎప్పుడెప్పుడు చెప్తానా అని అనుకున్నా, మంగళవారంలో సూపర్ లిటరలీ. అంటే నేను థియేటర్లో విత్ మై ఫ్రెండ్తో వెళ్ళిన తర్వాత హీ వాజ్ లైక్ ఓకే, తను ఆల్రెడీ చూసారు కాబట్టి హీ నోస్ మీరు వస్తారని. మీరు వచ్చిన తర్వాత నేను అరిచిన అరుపుకి మామూలుగా కాదు. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ మంగళవారంలో అలాంటి ఒక క్యారెక్టర్ మీరు చేసినందుకు. సో అంటే లైక్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ దిస్ దట్ క్యారెక్టర్, కానీ ఆ క్యారెక్టర్ని మరిపిస్తుందా? ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టర్స్ మరిపించేలా ఉండకూడదు, గుర్తుపెట్టుకునేలా ఉండాలి. సో అందుకనే ఈచ్ క్యారెక్టర్కి వాడుకున్నా రాసుకోండి రా. ఓకే, సో డెఫినెట్లీ ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్ యూ, ముందుగా చాలా చాలా థ్యాంక్స్. మీ అప్రిసియేషన్ ఫర్ మంగళవారం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది అదొక వేరే కథ, మంగళవారం అనేది, అది కూడా ఒక అద్భుతమైన కథ. ఇది ఇంకో వేరే అద్భుతమైన కథ, డార్లింగ్ అనే ఈ కథ. సో నా వంతుగా నేను సాయశక్తులా దీన్ని ముందుకు తీసుకురావడానికి. మీరు ఎందుకు అంత తెలుగు పదాలు వాడుతున్నారు? నాకు తెలుగు మాట్లాడితే కూడా ఇబ్బంది అండి భయ. ఇంకెవరు నాకు కింద కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్, తెలుగులో మాట్లాడండి అని. తెలుగు మాట్లాడుతుంటే అంజలి గారు నన్ను తిడుతున్నారు. అయ్యో, అంటే మరి నాకు కూడా తెలియదు తెలుగు. టీపీఎఫ్సీ శ్రోతలకు, ప్రేక్షకులకు, అలాగే వాళ్ళందరికీ ఏం లేదు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్తున్నారు. సో బట్ అంటే చాలా అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి సినిమాకి అందరూ ఎఫర్ట్ పడతారు, మేము కూడా అలాగే ఎఫర్ట్ పెట్టాము. సో ఆల్ బికాజ్ మేము అశ్విన్ విజన్ని నమ్మాము, అలాగే నిరంజన్ గారి సపోర్ట్ మాకు దొరికింది, చైతన్య గారి సపోర్ట్ మాకు దొరికింది. సో ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు డబ్బులు తీసుకున్నాం కదా అని మేము చాలా మా బాధ్యత నిర్వర్తించామన్నమాట.